భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఎల్లన్న యాదన్నలు తమ జీవితమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి సోషలిస్టు విప్లవం కోసమే జీవితం మొత్తం పోరాడారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రంగారావు పేర్కొన్నారు. రాయల చంద్రశేఖర్ మొదటి వర్ధంతి సభ సందర్భంగా ఇల్లందులో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రశేఖర్ విప్లవ జీవితంపై ముద్రించిన పుస్తకం ఆవిష్కరించి కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్లో చంద్రశేఖర్ మీటింగ్ హాల్ నామకరణం చేసి ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విద్యార్థుల చేతుల మీదుగా ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత, ఎమ్మెల్యే అనిరుద్ పాల్గొన్నారు. చిన్ననాటి నుండే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం, ఏఐ కంప్యూటరింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న ప్రపంచంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా పోటీ పడాలని, ఈ సదుద్దేశంతోనే ప్రభుత్వం ఏఐ కంప్యూటరింగ్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే అనిరుద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మహిళ ఆత్మహత్య కలకలం సృష్టించింది. రాజారాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న యోగేష్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర 15,000 రూపాయలు వడ్డీకి తీసుకోగా 100కి 10 రూపాయలు చొప్పున 6 నెలలు వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారస్తుని వేధింపులను భరించలేక యువకుడు పారిపోయాడు. దీంతో ఆ వ్యాపారస్తుడు యోగేష్ తల్లిని వేధింపులకు గురి చేశాడని స్థానికులు తెలిపారు. డబ్బులు చెల్లించమంటున్న వ్యాపారస్తుడు ఒత్తిడి తేవడంతో ఇది భరించలేక ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ 4వ మహాసభ జరిగింది. ప్రదర్శన ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి, సాంబశివరావులు పాల్గొన్నారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్న వారు దేశభక్తులు, అడవుల్లో ఉన్న మావోయిస్టులు దేశద్రోహులా అని వారు ప్రశ్నించారు. కమ్యూనిస్టులు లేకుండా తుడిచిపెట్టేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందిస్తూ కమ్యూనిస్టులు ఒకరు పోతే 100 మంది పుట్టుకొస్తారని సిపిఐ సభ్యులు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. నిధులు రాక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇళ్లను ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు, అధికారులు హెచ్చరించారు. మల్లన్న సాగర్ నీళ్లను వెంటనే విడుదల చేసి రైతులు పంట పొలాలకు నీళ్లు అందించాలని గజ్వేల్ మండల కొండకండ్ల కెనాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఆలోచనతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రేవంత్ ప్రభుత్వం రైతాంగానికి నీరందించడం లేదని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. దానికి నిరసనగా ఆందోళన చేపట్టామని, వెంటనే మల్లన్న సాగర్ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి కేపీహెచ్బీలో అర్ధరాత్రి యువకుల ఘర్షణ కలకలం రేపింది. డిమార్ట్ సమీపంలో ఎస్వీఆర్ హాస్టల్లో పనిచేసే 3 యువకులు మద్యం సేవించి వీరంగం చేశారు. స్థానికుడు సురేష్ హెచ్చరించగా అతడిపై కర్రలతో దాడికి దిగారు. ఆత్మరక్షణలో భాగంగా సురేష్ ఎదురు దాడి చేశాడు. దీంతో రత్నాకర్కు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుని పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బోయిన్పేటలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గంగమ్మ తల్లికి బోనాల ఉత్సవాలు జరిపారు. గంగపుత్ర కుటుంబ సభ్యులు గోదావరి నది దగ్గరకు వెళ్లి గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలంలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని కేజీబీవీ బాలికల పాఠశాల జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను, వాష్రూములను, వంట గదులను పరిశీలించి బియ్యం నాణ్యతను పరిశీలించారు. తాజా కూరగాయలు వాడాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాసింపూర్లో వన మహోత్సవ కార్యక్రమం జరిపారు. దీనిలో భాగంగా ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖల అధికారులతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని ఈత మొక్కలు నాటారు. కాసింపూర్, మల్కాన్గిరి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ మొక్కలు నాటాలని మనోహర్ సూచించారు. సరైన సమయంలో వర్షాలు పడాలన్నా, వాతావరణం సమతుల్యంగా బాగుపడాలన్నా మొక్కలు నాటాలని పేర్కొన్నారు.